హలో గైస్. ఐపీఎల్ 2025 నిజంగానే క్యాన్సిల్ అయిందా? అంతేకాకుండా ఈరోజు జరగవలసిన లక్నో సూపర్ జెయింట్స్ అలాగే ఆర్సీబీ మ్యాచ్ అయితే యథావిధిగా జరుగుతుందా లేదా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు స్పోర్ట్స్ సంబంధించి క్విక్ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన ఎల్5 స్పోర్ట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈరోజు జరగవలసిన ఎల్ఎస్జీ అలాగే ఆర్సీబీ మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయింది భయ్య. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఐపీఎల్ 2025 యథావిధిగా జరుగుతుందా? లేకపోతే క్యాన్సిల్ అవుతుందా? అనేది తెలుసుకోవాలనుకుంటే మరికొన్ని రోజులు లేకపోతే మరికొన్ని గంటలైతే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రెజెంట్ అయితే వార్ సిట్యుయేషన్ ఉంది. కాబట్టి మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఐపీఎల్ 2025 నిర్వహించాలా లేదనేది కంప్లీట్‌గా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎందుకంటే వచ్చిన థ్రెట్స్ బట్టి ఐపీఎల్ అయితే నిర్వహిస్తారు. మాక్సిమం థ్రెట్స్ లేవనుకుంటే మాత్రం బోర్డర్స్‌కి దూరంగా ఉన్న సిటీస్‌లో అయితే ఈ ఐపీఎల్‌ని స్టార్ట్ చేయవచ్చు. లేకపోతే థ్రెట్స్ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ ఐపీఎల్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసేయవచ్చు. ఎందుకంటే ఒక స్టేడియంలో మ్యాచ్ చూడడానికి చాలా వేల మంది వస్తారు. సో ఇంత వేల మందిని పెట్టుకొని ఒక మ్యాచ్ నిర్వహించడం అనేది సరైన విషయం కాదు. ఐపీఎల్ 2025 జరుగుతుందా లేదని తెలుసుకోవాలనుకుంటే ఇంకా కొన్ని గంటలైతే మనం వెయిట్ చేయాల్సింది. కాకపోతే ఇక్కడ మనం ఐపీఎల్ గురించి అయితే ఆలోచించకూడదు. కంప్లీట్‌గా మన కంట్రీ గురించి అయితే ఆలోచించాలి. ఎలా చూసుకున్నా సరే ఈ వార్‌లో మనం గెలాలని అందరూ దేవుడిని ప్రార్థించండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.